చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఏ విషయానికి మీరు అలసిపోతున్నారు? అసలు దేవుని బిడ్డలు అలసిపోకూడదు. దేవుని బిడ్డలు ముందు కొనసాగిపోవాలి. యోసేపు అలసిపోయి ఉంటే తన జీవితం ఎక్కడుండేది? దానియేలు అలసిపోయి ఉంటే తన జీవితం ఎక్కడుండేది? దావీదు అలసిపోయి ఉంటే తన జీవితం ఎక్కడుండేది చెప్పండి? దేవుని పైన ఆధారపడుతున్న వ్యక్తి అలసట వచ్చినప్పటికీ అలసిపోడు, తన ప్రయాణంలో ముందు కొనసాగుతాడు. తను కేవలం తన జీవితాన్ని మాత్రం చూడడు, కానీ తన తర్వాత తరాలు కూడా నిలబడాలన్న ధైర్యంతో, ఆలోచనతో తను నిలబడతాడు. నీ బిడ్డలు ఏమైపోతారు? నీ కుటుంబం ఏమైపోతుంది? నీ భర్త రక్షణ ఏమైపోతుంది? నీ భార్య రక్షణ ఏమైపోతుంది? నీవు నిలకడగా నిలబడకపోతే, నీవు ఇక చాలు ముగింపే అనుకుంటే, నీ చుట్టూన వారి పరిస్థితి యేసు నమ్ముకున్న నీవే ఒక తప్పు మార్గము, తప్పు ఆలోచన, తప్పుడుగా నీ జీవితాన్ని ముగించుకోవాలనుకుంటే మిగతా వారి సంగతి ఏంటి? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. కీర్తన 53లో ఈ విధంగా ఉంది: వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించాను. మీరు గమనించండి, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు దూతలకి డ్యూటీ ఇవ్వలేదట. నన్ను వెతికేవారు ఎవరున్నారో చూడు, వెళ్ళి నన్ను ఎవరైనా వెతుకుతున్నారేమో, నా పట్ల ఎవరికైనా ఆలోచన కలిగి ఉందేమో, నేనంటే ఎవరిని ఇష్టపడుతున్నారేమో అని దేవదూతలకు ఇవ్వలే. ఈవెన్ జకర్యా దగ్గరికి వచ్చినప్పుడు దూత ఒక మాట చెప్తాడు: నేను దేవుని చేత పంపబడ్డాను. సో దేవుడు పంపితే తప్ప దేవతలు రావు కిందకి. దేవుని ఆలోచన నీ పట్ల ఉన్నది. దేవుని వెతుకువారు ఎవరైనా కలరేమో అని దేవుడు చూస్తున్నాడట. ఈరోజు మీ పరిస్థితి మధ్యలో ఆయన వెతుకుతారా? ఈరోజు మీ పరిస్థితి మధ్యలో ఆయన వైపు చూస్తారా? యోసేపు తన అన్నదమ్ములు అమ్మేసినప్పటికీ నిరాశపడిపోయి అలా ఉండిపోలేదు. దేవుని వెతికాడు, దేవుని మీద విశ్వాసం ఉంచాడు. పోతిఫర్ ఇంట్లో దేవుడు దీవించడం ప్రారంభించాడు. అక్కడితో ఆగిపోలేదు దేవుడు, ఇక ముందు తీసుకెళ్ళాడు. ఆ తర్వాత మనకు తెలుసు, ఐగుప్తు దేశంలో ప్రధానంగా తన జీవితాన్ని లేవనెత్తాడు. దేవుని మీద ఆధారపడుతున్న వారి జీవితాలు వేరే. ఈరోజు మన ఈ లోకంలో బ్రతికిన కాలం అంతా కూడా శ్రమలు ఎన్నో రావచ్చు, కష్టాలు ఎన్నో రావచ్చు, ఇరుకులు ఎన్నో రావచ్చు. కానీ మన ప్రయాణం ఈ లోకంలో వాటి గురించి కాదు. ఈ లోకంలో ఏమున్నా, ఏం లేకపోయినా, ఏం జరిగినా, ఏం జరగకపోయినా మన ప్రయాణం పునాదులు కలిగిన పట్టణం గురించి మన ఎదురు చూస్తున్నాం. అది పరలోకంలోంచి మన కొరకు రాబోతున్న యేసయ్య గురించి ఎదురు చూస్తున్నాం. మేఘాల మీద మనం కొనిపోయే ఆ దినం గురించి మనం ఎదురు చూస్తున్నాం. ఈ లోకంలో బలమైన గొప్ప కట్టడాలు ఉండాలని, ఈ లోకంలో ధనం బాగా ఎక్కువ ఉండాలని, ఈ లోకంలో ల్యాండ్స్ ఎక్కువ ఉండాలని, ఈ లోకంలో గొప్ప గొప్ప వారిని పిలువబడుతున్న ఆ పేరు నీవు కూడా కలిగి ఉండాలని ఆశపడటం ఇప్పుడు కూడా యేసయ్య తాలూకా ఆయన మేఘం మీద రావడము ఆశ కన్నా ఎక్కువ ఇది ఎప్పుడు ఉండకూడదు. ఇవన్నీ నీ అవసరానికి ఆశపడచ్చేమో, కానీ అన్నిటికన్నా ఎక్కువ ఆశపడాల్సింది, అన్నిటికన్నా పైహెచ్చు ఆశ ఏదైనా ఉంటే అది మేఘాల మీద ఆయన రాబోతున్నాడు, నన్ను కొనిపోబోతున్నాడు. ఇది వాస్తవం, ఇది సత్యము. ఇది మన కళ్ళకి ఇప్పుడు కనిపించకపోవచ్చేమో, ఇది సత్యముతో, ఇది నమ్మకంతో, విశ్వాసంతో నమ్మాల్సిన విషయం. ఎందరో ఓ మాట అంటారట: ఏడి ఆయన ఇంకా రాలేదు కదా, ఆయన రాకడెక్కడా, ఆయన ఎప్పుడు వస్తాడు? అన్నీ మాట్లాడేవారు చాలామంది ఉండొచ్చు, కానీ విశ్వాసం ఆయన ఎప్పుడు వస్తాడో కాదు, ఆయన వచ్చుచున్నాడని నమ్ముతాడు. ఆయన రాబోతున్నాడు, త్వరలో నన్ను మేఘాల మీద తీసుకెళ్తాడు. నిజంగా పాత నిబంధన నుంచి బైబిల్ గ్రంథం చదువుకుని వెళ్తుంటే అదంతా కూడా ఒక పుస్తకంలాగా అనిపిస్తుంది, కానీ వేరే వేరే కాలాల్లో ఒకరికొకరు తెలియకుండా రాసిన గ్రంథం అది. ఒకరు తెలియకుండా ఒకరు వేరే వేరే సమయంలో రాశారు అవి. కానీ అన్నీ కూడా ఒకేలాగా ఒకే పర్సన్ గురించి, యేసు ప్రభు గురించి మాట్లాడతాయి. మనం ఈరోజు ఇక్కడ ఉన్నావని, నువ్వు కూర్చొని వింటున్నావని, నీ గురించి కొన్ని వందల సంవత్సరాల కింద ఒక వ్యక్తి చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? అది రిపీటెడ్గా ఒకరు కాకుండా 10 మంది చెప్తే అది వేరే వేరే కాలాల్లో మీ గురించి, మీ పేరు ఎలా ఉంటుంది చెప్పండి? అలా యేసు ప్రభు గురించి రిపీటెడ్గా కొన్ని వందల సంవత్సరాల కిందట అది చెప్తూనే, వేల సంవత్సరాల కింద చెప్తూనే ఉన్నారు.
యేసు రాకడ గురించి, యేసు మరణం గురించి, యేసు పునరుద్ధానం గురించి, యేసు మళ్ళా రాబోతున్న విషయం గురించి, ఆయన మనుష్య కుమారుడిగా పుడతాడని ఎన్నో విషయాలు మర్మాలుగా బోధించుతూనే ఉన్నారు. సగమా లేఖనాలు సత్యమైనవే. సత్యం మన స్వతంత్రులుగా చేస్తుంది. ఏ గంభీరమైన లేఖనాలు మనం పట్టుకున్న మన చేతులు ఉన్నాయి. దేవుని మాట ఎంత గంభీరమైంది సంగమా, జీవితాలు మార్చేస్తుంది. పరలోకం నుంచి ప్రభు చూస్తున్నాడు, ఎవరు ఆయన వైపు చూస్తున్నారో అని పరిశీలన చేస్తుండగా ఆయన చూస్తున్న సమయంలో నీవు కూడా ఆయన వైపు చూడటం, ఆయన చూస్తే ఎంత బాగుంటుంది. మనం ఎప్పుడైనా కృంగిపోయినప్పుడు మన కళ్ళు పైకెత్తాం, మనం దించుకొని దిగులు పడిపోతాం. అవునా కదా? మన కన్నీరంతా ఎలా పెడతాం, మనం తుడిచేసుకుంటాం, బాధతో కుమిలిపోతాం. దేవుడు కోరట్లేదు నీ కళ్ళు పైకెత్తా. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టగా అలా అయిపోవాలి. మనం నీ కళ్ళు పైకెత్తాలి, దానికి మొరపెట్టాలి. ఆయన లోకాన్ని చూస్తుండగా ఆయన నిన్ను చూడాలి. నేను చెప్తున్నాను, రాసుకోండి. దేవుడు గంభీరమైన కార్యం మీ జీవితంలో జరిగించబోతున్నాడు. మనం ఏదో జరగడానికి బ్రతకట్లే. క్రైస్తవుడా, మనం బ్రతుకుతానికి కారణం అనేక మందిని ప్రభు కొరకు బ్రతికించాలి, అనేక మంది ప్రభు వైపు నడిపించాలి. ఆయన రాకడలో అనేక మంది మనతో పాటు ఎత్తబడాలి. దాని కొరకు ప్రయాసపడతాం, నిరాశపడతాం. ఏదో దేవుని మాటతో నింపబడండి. గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయమున నీ బిడ్డల హృదయాల్లో నెమ్మదినిచ్చాం, ధైర్యంనిచ్చాం, సమాధానం ఇచ్చాం. ఇరుకులో మీరు విశాలతనిచ్చిన దేవుడని మరొక్కసారి జ్ఞాపకం చేశారు. అయ్యా, ఎన్నోసార్లు నీ బిడ్డలు కురింగిపోయి, ఎన్నో మార్లు దిగులుతో, బెంగతో ముందుకు అడుగులు వేయలేక అలిసిపోయిన రీతిగా అలా కూర్చునిపోయిన సమయంలో ఉండగా నీవైతే నీ బిడ్డలతో మాట్లాడుతున్నావు. లేదు, అలిసిపోద్దు, నువ్వు కార్యాలు జరిగిస్తావు. నీ కార్యాలతో నీ బిడ్డలు నింపి ఆదరించి నడిపించబడతావు. యేసు నామను ఒక మించిన విషయాలు వారికి జరిగినట్లుగా సాయం చేయండి. యేసు నామను ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం చాలాసార్లు నిరాశపడతాం, కానీ మన హృదయ చప్పుడిని ఎరిగిన వాడు ఆయన. మన కళ్ళలోంచి వస్తున్న కన్నీటి బిందువులు ఆయన బుడ్డిలో దాచాడు లేఖనాలు చెప్తున్నాయి. ఆయన కోసం బ్రతుకుతావా? నేను చాలా ప్రేమిస్తున్నాడు, నేను చాలా ఇష్టపడుతున్నాడు. God bless you. See you tomorrow.